రాహుల్ గాంధీపై బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలకు నిరసనగా గజ్వేల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, ధర్మేందర్ సింగ్ల చిత్రపటం దగ్ధం చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. కేంద్రంలో ఉన్నటువంటి మోడీ, అమిత్ షా నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం అని చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే ఈరోజు త్యాగాల కుటుంబమైనటువంటి రాజీవ్ గాంధీ గారిపై ఈరోజు వాళ్ళ నాయకులు హతమార్చడం, ఇందిరాగాంధీకి చంపినట్టు నిన్ను చంపుతామని బెదిరించడానికి మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీవ్రంగా ఖండిస్తున్నాం. అంతేకాకుండా బీజేపీకి అనుబంధంగా ఉండే మహారాష్ట్రలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం, శివసేన ఎమ్మెల్యే కూడా రాహుల్ గాంధీ నాలుగు కోస్తే 10 లక్షల రూపాయల నజరానిస్తానని చెప్పుకుంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోడీ నిమ్మకు నీరెత్తి కూర్చుంటుంది. ఒక ప్రతిపక్ష నాయకునికి రక్షణ లేకుండా మాట్లాడుతుంటే వారిపై చర్యలు తీసుకోకపోక పైకెంచి వాళ్లకు మద్దతుగా నిలుస్తూ ఈరోజు వాళ్ళకి ఎంకరేజ్ చేస్తున్నట్టు మోడీ, అమిత్ షా తక్షణత పదవులకు రాజీనామా చేయాలి. ఆ విధంగా ఎమ్మెల్యేలను, బీజేపీ నాయకులను తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల బీజేపీని భూస్థాపితం చేస్తామని కూడా హెచ్చరిస్తున్నాం. ధర్మేందర్ సింగ్ గారు మా ప్రియతమ నాయకుడైనటువంటి రాహుల్ గాంధీపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఈరోజు యావత్ దేశం కూడా ఖండిస్తుంది. ఈరోజు ఒకసారి గమనించినట్లయితే దేశంలో త్యాగాల కుటుంబం అంటేనే ఇందిరాగాంధీ గారి కుటుంబం. ఈరోజు దేశం గురించి ఇందిరాగాంధీ గారు ప్రాణత్యాగాలు చేసిన సంఘటన మర్చిపోకముందే తనయుడైనటువంటి రాజీవ్ గాంధీ కూడా ప్రాణాలు అర్పించిన సంగతి తెలిసిందే. ఈరోజు దేశంలో ఒక కుటుంబం, త్యాగాల కుటుంబం అంటే అది ఇందిరాగాంధీ గారి కుటుంబమే. 14 సంవత్సరాలు దేశంలో కాంగ్రెస్ పరిపాలన ఉన్నా కానీ పదవుల గురించి ఆశించకుండా సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రి చేసిన ఘనత సోనియా గాంధీ గారిది. అలాగే రాహుల్ గాంధీ గారికి అవకాశం దక్కినా కానీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి ఇవ్వడం కూడా నిజంగా ఆయన త్యాగాలకు నిదర్శనం. ఈరోజు అలాంటి త్యాగాల కుటుంబాన్ని ఈరోజు బహిరంగంగా చంపేస్తానని చెప్పి ఈరోజు ఒక బీజేపీకి చెందిన ఒక ఎమ్మెల్యే అనడం నిజంగా యావత్ భారతదేశం కూడా తలవంచుకునే మాట. ఈరోజు మోడీ గారే కానీ, అమిత్ షా గారు కానీ అతనిపై వెంబడే చర్యలు తీసుకోవాలి. ఇప్పటివరకు ఎలాంటి చర్యలు కూడా తీసుకోవాలి. ఆయనను చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి కానీ యావత్ భారతదేశము అలాగే తెలంగాణ ప్రజలందరూ కూడా ముక్తంగా ఖండిస్తున్నారు.